కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో ఎస్ఆర్ఏటి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలేజీ బిల్డింగ్ 4వ అంతస్తు పైనుంచి దూకింది. దీంతో ఆమెను వెంటనే చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఎస్ఆర్ఏటిలో డిప్లొమా 3వ సంవత్సరం చదువుతుంది సానియా. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో ఎస్ఆర్ఏటి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలేజ్ బిల్డింగ్ 4వ అంతస్తు పైనుంచి దూకింది. దీంతో ఆమెను వెంటనే చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సానియా ఎస్ఆర్ఏటిలో డిప్లొమా 3వ సంవత్సరం చదువుతుంది. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఏవీకే కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఏవీకే కాలేజీని వేరే సంస్థకు అమ్మేస్తారని యాజమాన్యం చెప్పడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. మా భవితవ్యం ఏమిటో అని విద్యార్థులు కాలేజీ ఎదుట బైఠాయించారు. యాజమాన్యం వచ్చి మాకు సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. పిల్లల భవిష్యత్తు ఏమైపోయినా తమకు సంబంధం లేదన్నట్టుగా యాజమాన్య తీరు ఉండడంపై విద్యార్థుల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా మిడిల్ క్లాస్ పీపుల్సే. జగన్ అన్న గారు జేవిడి వేస్తున్నారు అనేసి మేము ఇక్కడ చిన్న కాలేజ్లో జాయిన్ అయ్యాం. 2 months నుంచి సరిగ్గా అసలు ఏం చెప్పట్లేదు. కాలేజ్ తీసేస్తాం అని అది మొత్తం అన్నీ చెప్తున్నారు. మేనేజ్మెంట్ ఫోన్ చేస్తేనేమో రేపు వస్తాం ఎల్లుండి వస్తామని చెప్పి అసలు ప్రాబ్లంకి అసలు సొల్యూషనే లేదు. అడిగి అలిసిపోయాం కాబట్టి ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తే ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కాబట్టి మాకు హెల్ప్ చేస్తారు అనేసి. కాలేజ్ ఓపెన్ చేశారు సార్. ఫస్ట్ మొత్తం 1 week అయింది కాలేజ్ ఓపెన్ చేసి. 2 months నుండి కాలేజ్ అమ్మేసామని అన్నారు. నేనేమో ఆదిత్యకి ఇచ్చేసామని చెప్పారు. మళ్ళీ ఈ రోజు అడిగితే అసలు ఆదిత్య కాలేజ్లో సిబిజెడ్ కాలేజే లేదు. సిబిజెడ్ క్లాసులు వేస్తారు అక్కడ. అలాంటిది ఆ మేనేజ్మెంట్కి వీళ్ళు ఎలా ఇచ్చేస్తారు మధ్యలో? ఇవ్వడానికి అవ్వదు కదా. ఏయూ నుంచి ఆర్డర్స్ పాస్ అవ్వాలి, అప్పుడు అక్కడ సిబిజెడ్ ఓపెన్ చేయాలి, అప్పుడు మేము వెళ్ళాలి. అవ్వదు కాబట్టి వీళ్ళు మాకు ఎలా ఇస్తారు? అవ్వడానికి అవ్వదు. చేపిస్తాము లేదు అవ్వట్లేదు. సరే సార్ మాకు ఇవన్నీ ఏం కాదు, ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్తే సార్ అన్నారు అదేంటి అమ్మ మీకు వేరే కాలేజ్ జాయిన్ చేపిస్తాను ఫస్ట్ స్టార్టింగ్ అలాగే అన్నారు. తర్వాత ఏమంచి లేదమ్మా ఇంకో ఇదేంటి ఇంకా వేలంపాటలో ఉంది ఇది అదే అంటున్నారు. ఇప్పుడు మాకు ఇవేం తెలియదు సార్. మాకు మేనేజ్మెంట్ నెంబర్ ఇవ్వండి, మేము మేనేజ్మెంట్తో మాట్లాడతామని మేనేజ్మెంట్ నెంబర్ ఎవరు అంటారు. ఫోన్ ఇచ్చారు సార్. ఫోన్ వాళ్ళు లాగేసుకుంటున్నారు. రేపు వస్తారు ఎల్లుండి వస్తారు అలా తిప్పుతున్నారు సార్. తర్వాత తిప్పుతున్నారు సార్. అన్ని కాలేజీలో ఇంటర్న్షిప్స్ అయిపోయాయి. స్టూడెంట్ సబ్జెక్ట్ కూడా అంత అయిపోయింది సార్. మరి ఆగస్టు సెమ్ ఎగ్జామ్స్ మేము మధ్యలో అలాగే వెళ్తాం సార్. మరి మధ్యలో జాయిన్ అయ్యారు ఫీజు ఎక్కువ అడుగుతారు సార్. తక్కువ ఫీజు మాకు చదువుకోవడానికి బాగుందని జాయిన్ అయ్యాము. రాగానే